పవన్ అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్న ఓజీ సినిమాకి సంబంధించిన షూట్ అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్ గా ఓజీ సినిమా షూటింగ్ నిన్నైతే స్టార్ట్ అయింది. అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్నైతే షూటింగ్ లో అయితే జాయిన్ కాలేదు. మరి ఆయన ఎప్పుడు జాయిన్ అవుతున్నాడంటే రేపటి నుంచి ఓజీ సినిమా సెట్స్ లోకి హంగ్రీ చేత అడిగైతే పడబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంతకు ఇప్పుడున్న ప్లానింగ్ ఏంటంటే ఎలాగో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అయితే అయిపోయింది. సినిమా కూడా నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అయిపోద్ది. అలాగే ఓజీ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా అయితే పూర్తి చేసి ఈ సినిమాను కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే వాళ్ళైతే ఉన్నారు. అయితే అన్ని అనుకున్న విధంగా అనుకున్న టైం కి జరిగితే ఓజీ సినిమా సెప్టెంబర్ లో మన ముందుకైతే వచ్చేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే ఈ ఓజీ సినిమా షూటింగ్ తాడేపల్లిలోని ఒక సెట్స్ లో అయితే జరిగిద్ది. ఇంక ఇది పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమా కోసం ఒక స్పెషల్ టైటిల్ కార్డ్ అంటే పవన్ కళ్యాణ్ గారిది కాదనమాట, హరిహర వీరమల్లు టైటిల్ పడే డిజైన్ అయితే ఉంటది కదా, ఆ డిజైన్ అయితే చేయటం అయితే స్టార్ట్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే రిలీజ్ అయిపోండి. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ విత్ పోస్టర్ ఎప్పుడైనా మన ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి యాక్టివ్ గా అయితే ఉండండి. ఇంకా బాబాయ్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే అయ్యాయి కదా. ఇప్పుడు అబ్బాయి సినిమాకి సంబంధించిన పెద్ది సినిమా షూటింగ్ అప్డేట్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. పెద్ది సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది రేపటి నుంచి కర్ణాటకలోని కాన్పూర్ లో అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే రేపు మన రామ్ చరణ్ గారు అయితే ఆ షూటింగ్ లో అయితే పాల్గొనరు. ఎందుకంటే రామ్ చరణ్ గారు మేడం టూ సెంట్స్ లండన్ లో స్టాట్యూని రివీల్ చేయడానికి ఆయన అయితే లండన్ వెళ్ళారు కదా. ఆయన ఇంకా ఇండియాకి అయితే తిరిగి అయితే రాలేదు. మరొక 2 రోజుల తర్వాత రామ్ చరణ్ గారు మన ఇండియాలోకి అయితే వస్తారు. ఆయన ఇండియాకి రావటమే పెద్ద సినిమా సెట్స్ లోకి ఆయన అయితే వెళ్ళిపోతాడు. ఈ షెడ్యూల్ ని వీళ్ళు దాదాపు 9 to 10 days అయితే ప్లాన్ చేశారు. ఈ 9 to 10 days కూడా నైట్ షూట్స్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారు. ఇంక ఇది పక్కన పెడితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి రీసెంట్ గా రివీల్ అయిన ఒక సీక్రెట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు రామ్ చరణ్ గారి మీద ఒక డాక్యుమెంటరీని అయితే తీస్తున్నారంట. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ టైం నుంచి కూడా దీనిపై ఒక ప్లానింగ్ అయితే జరుగుతుందంట. దాదాపు రామ్ చరణ్ గారి డాక్యుమెంటరీ మీద నెట్ఫ్లిక్స్ వాళ్ళు 6 months అయితే వర్క్ చేశారంట. గతంలో మీరు చూసుకుంటే రాజమౌళి గారి మీద కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీని అయితే తీశారు సీక్రెట్ గా. అదే విధంగా రామ్ చరణ్ గారి డాక్యుమెంటరీని కూడా తీసి అతి త్వరలోనే మన ముందుకైతే వీళ్ళైతే తేబోతున్నారు. ఇంకా మన రామ్ చరణ్ గారు యూకే వెళ్ళారు కదా, అక్కడ ఆయన పెద్ద సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటికే పెద్ద సినిమా షూటింగ్ 30% అయితే పూర్తయిందంట. ఇంకా పెద్ద సినిమాకి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది రంగస్థలం సినిమాని మించి వచ్చిందని ఆయన అయితే చెప్పాడు చాలా కాన్ఫిడెంట్ గా. ఆయన చెప్పడం ఏం కాదు కానీ మొన్న రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ అవుట్పుట్ ఏ రేంజ్ లో వచ్చిందో ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటది. సరే మరి ఇంక ఇది పక్కన పెడితే ఒక విషయం పై నేనైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. చాలా మంది ఈ మధ్యన రామ్ చరణ్ గారి వీడియోస్ కావాలనే చేయట్లేదు. స్టార్టింగ్ లో రీచ్ కోసం రామ్ చరణ్ గారి మీద వీడియోస్ వరుస పెట్టి అయితే చేశాడు, ఇప్పుడు ఏమో చేయట్లేదు. మిగతా వాళ్ళ హీరోస్ గురించి అయితే ఎక్కువగా అయితే చెప్తున్నాడని చాలా మంది చాలా రకాలుగా అయితే కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్ ని. గేమ్ చేంజర్ సినిమాకి ముందు మీకు నా ఛానల్ తెలియకపోవచ్చేమో గానీ గేమ్ చేంజర్ సినిమా ముందు కూడా నేను అందరి హీరోస్ పై వీడియోలు అయితే చేస్తూ అయితే ఉండేవాడిని. ఒకసారి నా ఛానల్లో ఉన్న షార్ట్స్ అయితే చూసుకోండి, అలాగే ఓల్డ్ వీడియోస్ అయితే చూసుకోండి. నాకు రామ్ చరణ్ గారు, నేను ఏ హీరోకి యాంటీ కాదు, నాకు రామ్ చరణ్ గారు అంటే ఇష్టం అంతే తప్ప మిగతా హీరోస్ ని హేట్ చేయాలన్న ఆలోచన అయితే నాకైతే లేదు. ఇంకా క్లారిటీ మీకు ఇవ్వాలంటే గేమ్ చేంజర్ సినిమా దేవరా అలాగే పుష్ప 2 సినిమాల తర్వాత అయితే రిలీజ్ అయింది. మీరు దేవరా సినిమాకి నేను ఎన్ని వీడియోలు చేసి ఉంటాను, పుష్ప 2 సినిమాకి ఎన్ని వీడియోలు చేసి ఉంటానో ఒకసారి అయితే చూడండి. ఎలాంటి కామెంట్స్ వస్తాయని నేను గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మిగతా హీరోస్ యొక్క వీడియోస్ అయితే ఎక్కువగా అయితే చేయలేదు. గేమ్ చేంజర్ సినిమాకి నా 100కి 1000% అయితే డ్యూటీ అయితే నేనైతే చేశాను. అలాగే పెద్ద సినిమాకి కూడా 100కి 1000% అయితే డ్యూటీ అయితే ఉంటది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అలానే మిగతా హీరోస్ ని హేట్ చేయటం అనేది నాకైతే తెలీదు. మీరు మొన్న చూసుకోండి, లండన్ మన రామ్ చరణ్ గారు మన ఎన్టీఆర్ గారు అయితే వెళ్ళారు. అక్కడ రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అయితే చెప్పి ఆయన అయితే హక్ చేసుకుని ఒక ముద్దు కూడా పెట్టారనమాట. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. రామ్ చరణ్ గారు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి చాలా అంటే చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. కాబట్టి నేను ఆయన ఫ్యాన్ కాబట్టి నేను ప్రతి హీరో గురించి మన ఛానల్ అయితే చెప్తాను. అలాగే ప్రతి హీరో అంటే ఏ హీరో పైన నాకైతే హేట్ అయితే ఉండదు. అంతే తప్ప నేనేమి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే వాడేసుకుని నేనైతే వదిలేదు. టైం వచ్చినప్పుడు మీరు వద్దన్నా సరే
నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. అప్పుడైతే మీరైతే చూడండి. ఇప్పుడు ప్రతిరోజు రామ్ చరణ్ గారి మీద వీడియోస్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్స్ అనేవి లేవు. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 year అయితే ఉంది. సినిమా షూటింగ్ కూడా కేవలం 30% అయితే పూర్తయింది. ఇంకా లేని అప్డేట్స్ ఏమైనా ఉంటే సొంతంగా నేనైతే అవి క్రియేట్ చేసి అయితే మీకైతే చెప్పాలి. కాబట్టి ఏ హీరో పైన నాకైతే హేట్ అయితే లేదు. ప్రతి హీరో అప్డేట్స్ మన ఛానల్లో అయితే ఉంటాయి. రామ్ చరణ్ గారి వీడియోస్ తక్కువగా చేస్తున్నాను అని ఎవరికైనా డౌట్ ఉంటే పెద్ద సినిమా రిలీజ్ టైంలో మనం అయితే మాట్లాడుకుందాం. అంతే తప్ప నా ఫ్యానిజం ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చెర్రీ వే నుంచి సినీ పల్స్ గా పేరు మార్చేశాడు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తో అవసరం అయిపోయింది కాబట్టి పేరు మార్చేశారని చాలా మంది అయితే అంటున్నారు. యాక్చువల్ గా నా ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా ఛానల్ పేరు చెర్రీ వేనే. దానికి కారణం రామ్ చరణ్ గారి ఫ్యాన్ అని కాదు, నా పేరు చరణ్. ఆ చరణ్ అనే దాని మీద నేను చెర్రీ వే అని పెట్టుకున్నా. ఇలా చాలా మంది అపార్థం చేసుకుంటున్నారని, ఎప్పటికైనా మించిపోయింది లేదని చెర్రీ వే నుంచి సినీ పల్స్ తెలుగుగా మన ఛానల్ పేరు అయితే మారింది. ఇంకా నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ని రీచ్ కోసమే వాడుకున్నా అనుకున్న వాళ్ళకే ఇంతకంటే సమాధానం అయితే నేనైతే చెప్పలేను. ఇంకా మీ ఇష్టం వచ్చింది మీరైతే అనుకోండి. సరే మరి ఇంక లాస్ట్ ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.